హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్ ఇంగ్లీష్ అప్డేట్ ప్రోగ్రామ్. నేను ఏమీ మాట్లాడగలను, నా ప్రమేయం లేకుండా ఇది జరిగింది. నేను ఏమి మాట్లాడగలను, వాట్ కెన్ ఐ స్పీక్, వాట్ కెన్ ఐ స్పీక్, ఏమి మాట్లాడగలను, దట్ ఇండికేట్స్ కెన్. నేనేమి మాట్లాడగలను, వాట్ కెన్ ఐ స్పీక్, నా ప్రమేయం లేకుండా అది జరిగింది. ఇట్ హ్యాపెండ్, ఇట్ హ్యాపెండ్. వితౌట్ మై ఇన్వాల్వ్మెంట్, నా ప్రమేయం లేకుండా జరిగింది. వితౌట్ మై ఇన్వాల్వ్మెంట్, నా యొక్క ఆమోదం లేకుండా జరిగిందంటే వితౌట్ మై అప్రూవల్, వితౌట్ మై అగ్రిమెంట్, వితౌట్ మై కన్సెంట్ అంటాం, కన్సెంట్. సో ఇక్కడ ఏమంటున్నాం, నా ప్రమేయం లేకుండా. ప్రమేయం అంటే ఇన్వాల్వ్మెంట్, INVOLVEMENT, ఇన్వాల్వ్మెంట్. నెంబర్ 2, నీవు ఎందుకు కోపంగా ఉన్నావు, దయచేసి కారణాలు వివరించగలవు. ఈ మధ్యకాలంలో చాలా కోపంగా ఉంటున్నాం, కారణం ఏంటో వివరించగలవు అని అడిగేటువంటి ప్రయత్నంలో వై ఆర్ యూ సో యాంగ్రీ, వై ఆర్ యూ సో యాంగ్రీ, నీవు ఎందుకు కోపంగా ఉన్నావు, దయచేసి కారణాలు వివరించగలవు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ రీజన్స్. వై ఆర్ యూ సో యాంగ్రీ, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ రీజన్స్. ఈ సాయంత్రానికల్లా మీరు ఈ ప్రాజెక్ట్ పని పూర్తి చేయాలి, టార్గెట్ అనమాట. బై దిస్ ఈవినింగ్, బై దిస్ ఈవినింగ్ you should complete or finish this project. మొన్న ఒక మ్యాటర్ చదివానండి, ఈ ఎగ్జాంపుల్ చూస్తుంటే నాకు అది గుర్తొస్తుంది. అమెరికన్ ప్రెసిడెంట్గా నిక్సన్ ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో అతను ఒక రోజు కాఫీ తాగుతున్నప్పుడు ఒక న్యూస్ అతను ఆకర్షించింది. ఏంటంటే మొత్తం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, టోటల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సేల్ అవుతున్నటువంటి బియర్లో, అంటే మద్యం ఏదైతే ఉంటుందో అందులో 60-70% కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ మాత్రమే సేవిస్తున్నారు, అంటే త్రాగుతున్నారు అనే విషయం ఒక సర్వే చేసినటువంటి కంపెనీ దీనిపై అధ్యక్షుడు నిక్సన్ దృష్టి సారించి చర్య తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి వార్తా సారాంశాన్ని అతన్ని కలిచివేసింది. అంటే కాబోయేటువంటి భావి అమెరికన్ పౌరులు ఇలా మత్తులో మునిగిపోయి వారి భవిష్యత్తును పాడు చేసుకోవడం చాలా తప్పు అనే అభిప్రాయానికి వచ్చినటువంటి నిక్సన్ ఇమీడియట్గా అమెరికన్ అసోసియేషన్ ఫర్ అప్లైడ్ సైకాలజిస్ట్ అనేటువంటి సంస్థ యొక్క డైరెక్టర్ని పిలిపించాడు. ఎప్పుడైతే ద డైరెక్టర్ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ ఫర్ గెటింగ్ ఇన్విటేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ అమెరికా ఫర్ ఏ స్పెషల్ మీటింగ్, చాలా కాన్ఫిడెంట్గా, హ్యాపీగా, అతను సంతోషంగా యుఎస్ ప్రెసిడెంట్ నివాసం ఉండేటువంటి వైట్ హౌస్కి వెళ్ళాడు. అక్కడ అధ్యక్షుడు నిక్సన్ ఈ వార్త చూపించాడు. సో దీనికి తక్షణం ఉపశమనం, అంటే చర్య తీసుకోవడానికి ఒక మంచి పరిష్కారాన్ని సూచించండి. ప్లీజ్ ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ బై దిస్ ఈవినింగ్ ఆర్ బై టుమారో ఈవినింగ్ అనేటువంటి టాస్క్ ఇచ్చాడనమాట. షూర్ సార్, డెఫినెట్లీ ఇలాంటివి చేయడంలో మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో ఎయిడ్స్ అండ్ డ్రగ్స్ గురించినటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసాం, మూవీస్ కూడా చేసాం, చాలా సక్సెస్ఫుల్గా ఫలితాలను కూడా రాబట్టాం. కాబట్టి అదే కోవలో ఒక మంచి ప్రోగ్రామ్ చేసి మీకు చూపిస్తామని చెప్పేసి అతను సెలవు తీసుకొని వచ్చాడు. ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసుకున్నారు. అది ఫైనల్ షూట్కి వెళ్ళేటువంటి సందర్భం ముందు రోజు ఫైల్ రిపోర్ట్ అనేది యుఎస్ ప్రెసిడెంట్ టేబుల్పై పెట్టారు. అతను ఏం చెప్పాడంటే, బిఫోర్ గోయింగ్ టు ద షూటింగ్, మెయిన్ పార్ట్ షూటింగ్, better take one sample test
అంటే రైట్ సార్, మంచి ఐడియా అని చెప్పేసి అతను ఏం చేశాడంటే అన్ని స్టేట్స్ నుంచి కొన్ని సెలెక్టివ్ కాలేజెస్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్ని పిలిపించి ఈ యొక్క అతను అనుకున్న ప్రోగ్రామ్ డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. ఏంటంటే ఒక గ్లాస్లో వాటర్, మరొక గ్లాస్లో బియర్ అనమాట. సో హీ బ్రాట్ వన్ మ్యాచ్ బాక్స్. అందులో 2 బ్రతుకున్న ఈగల్ని తీసి ఒక ఫ్లై అంటాం కదా, ఫ్లై ఒకదాన్ని వాటర్లో వేశాడు, ఒకదాన్ని బియర్లో వేశాడు. ఆశ్చర్యంగా మనందరికి తెలిసిందే, మంచినీటిలో వేయబడినటువంటి ఈగ వాటర్ తాగినా సరే అది రెక్కలు ఆడిస్తూ ఎగిరిపోయింది. వెరాజ్ సెకండ్ కేసులో బియర్లో ఏదైతే పడిందో అది కొన్ని చుక్కలు బియర్ తాగి రెక్కలు ఆడించకుండా అందులోనే పడి చనిపోయింది అనమాట. సో ఆ ప్రయోగం అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ని ఉద్దేశించి, వాట్ డూ యూ సే మై డియర్ స్టూడెంట్స్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ డెమాన్స్ట్రేషన్ అంటే, అందులోంచి ఒక స్టూడెంట్ ఆకతాయి విద్యార్థి లేసి బియర్ తాగడం వల్ల కడుపులో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా అన్నీ చనిపోతాయి, చాలా మంచిది బియర్ తాగడం అనే ఆన్సర్ ఇచ్చాడనమాట. సో అది విన్నటువంటి విద్యార్థి సమూహం అంతా కూడా గొల్లున నవ్వడం జరిగింది. సో అతను నాలుగు ఖర్చుకొని, ప్రయోగం ఏదైనా సరే మనం అనుకున్నట్టుగా స్వీకరించబడకపోవచ్చు, ప్రకటన ఏదైనా సరే ఆ యొక్క వీక్షకులు, వినేవారు, చూసేవారు ఇంకో రకంగా స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి షూటింగ్ కంటే ముందే దీన్ని టెస్ట్ చేయడం అనేది చాలా మంచిదైందని చెప్పేసి ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మరో రకంగా అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ప్రాజెక్ట్ అనమాట. ఇతరుల లోపాలను గురించి, వైఫల్యాల గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. మాట్లాడాలంటే యూ షుడ్ స్పీక్, మాట్లాడకూడదు అంటే యూ షుడ్ నాట్ స్పీక్. వీ షుడ్ నాట్ స్పీక్. We should not speak about others' mistakes అంటే పొరపాట్లు. వైఫల్యాలు అంటే ఫెయిల్యూర్స్ అంటాం. ఫెయిల్యూర్స్ ఆర్ డ్రాబ్యాక్స్, యూ కెన్ సే డ్రాబ్యాక్స్, DRAW, డ్రాబ్యాక్స్ ఆర్ షార్ట్ కమింగ్స్ అని కూడా అంటాం. Drawbacks, shortcomings, loopholes, failures are the synonyms for the same sentence. We should not speak about others' mistakes or loopholes. You can say loopholes. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఎప్పుడు మైనస్ మీదే ఫోకస్ చేస్తే రిలేషన్ ఉండదు, ప్లస్ మీరు ఫోకస్ చేసి అప్రిషియేట్ చేస్తే రిలేషన్ స్ట్రెంగ్తన్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ బహుమతులను స్వీకరించడానికి ఒక్కొక్కరుగా రండి. కమ్ 1 by 1. కమ్ 1 by 1. ఈ బహుమతులను స్వీకరించడానికి, టు రిసీవ్ దీస్ గిఫ్ట్స్. కమ్ 1 by 1 టు రిసీవ్ దీస్ గిఫ్ట్స్. అతని దగ్గర అన్నీ ఉన్నాయి. He is having everything. He is having everything. He is having everything. ఒక్క ఇంగిత జ్ఞానం తప్ప, ఎక్సెప్ట్, తప్ప అంటే ఎక్సెప్ట్ కామన్ సెన్స్ ఆర్ జనరల్ నాలెడ్జ్. జనరల్ knowledge. He is having everything except common sense or general knowledge. Generally, we find such people. They speak something about everything. They are having something, everything they are having, but they cannot behave properly because common sense is not there in their character. అలా ఉంటారంట కొంతమంది. అతని దగ్గర అన్నీ ఉన్నాయి, ఒక్క ఇంగిత జ్ఞానము తప్ప. హీ ఈస్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ కామన్ సెన్స్. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రాక్టికల్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్, పెన్ ఇంగ్లీష్. ఓకే, మై కాంటాక్ట్ నెంబర్ ఈస్ 8639215116. వీక్లీ 3 days classes. Irrespective of age group, students, college going students,
ప్రొఫెషనల్స్, జాబ్ హోల్డర్స్, పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్ లిటిల్ బిట్ ఆఫ్ టైం వీక్లీ ఒక 3 క్లాసెస్ కేటాయిస్తే టోటల్గా 20 to 25 క్లాసెస్లో మంచి ఇంగ్లీష్ అనేది మీకు సొంతమవుతుంది. సో దిస్ ఈజ్ మహేందర్ సైనింగ్ ఆఫ్. ఎవరైతే ప్రాక్టీస్ చేయగలము అనే నమ్మకం ఉంటే అప్లై చేయడం ఇంపార్టెంట్ అండి. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, నాట్ ఓన్లీ గ్రామర్. అప్లై చేయాలంటే ధైర్యం కావాలి. ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నేను ఇంగ్లీష్ మాట్లాడాలి ఎట్ ఎనీ కాస్ట్ అనుకుంటే అప్లై చేస్తూ ఉంటే, ఉపయోగిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఒక బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ రకమైన ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే కాల్ చేయండి 8639215116. మై నేమ్ ఈస్ మహేందర్ అండి, సైనింగ్ ఆఫ్. I stay in Vanasalipuram. Last but not least, online classes, offline classes, both are available. Thank you.